బీజేపీ ప్రతిపక్షాలకు మరి ప్రభుత్వంలో ఉన్న మీరు ఇప్పుడు ఏం చెప్తారని కూడా మరి ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు మరి కాంగ్రెస్లు ఆ శ్రేణులు ఏం చెప్తారనేది మనం చూద్దాము. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. జై తెలంగాణ స్పెషల్ డిబేట్లో ముందుగా మరి మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు చారి గారు. ఆయనతో మాట్లాడదాం. చారి గారు నమస్కారం. చారి గారు, ఇప్పుడు చూస్తున్నాము మరి గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి మీరు విమర్శలు చేశారు, 7 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అట్ ద సేమ్ టైం మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు మాత్రమే అవుతోంది. మరి ఇక బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఆరోపిస్తున్నాయి మీరు ఇప్పుడు 70,000 కోట్ల అప్పులు చేశారు. అంటే 10 ఏళ్లలో 7 లక్షలు చేస్తే మీరు 10 నెలల్లో మరి 70,000 కోట్లు చేయడం, అప్పులు చేయడం కావచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు కూడా ఆల్మోస్ట్ అప్పుల విషయంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చేసినట్టే చేస్తున్నారా? అట్ ద సేమ్ టైం మీరు దీర్ఘకాలికమైన ప్రక్రియను తీసుకుంటున్నారు. దాంట్లో మీరు చెప్తున్న ఏదైతే కావచ్చు, ఇప్పుడు మూసీ నది సుందరీకరణ అంటున్నారు, తర్వాత 4th సిటీ అంటున్నారు. సో ఇవన్నీ ఇంత చెప్పండి చారి గారు. ముందుగా డిబేట్ పాల్గొంటున్నందుకు మిత్రులందరికీ నమస్కారం. వాస్తవంగా ఏ తెలంగాణ అయితే మనం కలలుగా తెచ్చుకున్నామో మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తి 7 లక్షల కోట్ల అప్పు చేసింది అయితే మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవాన్ని మేము అసెంబ్లీ సమావేశంలో మొదటి సమావేశంలో అప్పులు ఎంత, ఆస్తి ఎంత, మన పరిస్థితి ఏంటనే తెలపడానికి మేము అర్థం పట్టినట్టు చెప్పాల్సి వచ్చింది, చెప్పినాం. ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలి. పారదర్శకత అనేది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల ఎంత దగాపడ్డామో, ఎంత దోచుకున్నారో అనడానికి మనము ఎగ్జాంపుల్ చూపించడానికే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో అందరి ముందు మరి బయట పెట్టడం జరిగింది. మరి ఈ రోజు కూడా 7,000 కోట్ల రూపాయలు అప్పు, 70,000 కోట్ల రూపాయలు 10 నెలలు అప్పు చేసిందంటే ఎక్కడ కూడా కొత్త అప్పు తేవట్లే. తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టడానికి ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి జీతభత్యాలు కానీ నడపడానికి తీసుకొస్తున్నటువంటి అప్పులే తప్ప ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో లాగా తెచ్చిన పైసల్ని ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదు. ఈ 10 ఏళ్లలో కూడా కేవలం 10 ఏళ్లలో కాళేశ్వరం పేరుతో 80,000 కోట్లతో ఎస్టిమేషన్ వేసి 1,25,000 కోట్లకు మరి ఆ వర్క్ ని కంప్లీట్ చేసి దాదాపు 4,480 కోట్ల రూపాయలు మరి కాజేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదే విషయంలో సచివాలయాన్ని కూడా 400 కోట్లతో ఎస్టిమేషన్ వేసి దాన్ని 1000 కోట్లకు పని కంప్లీట్ చేసి 600 కోట్ల రూపాయలు మరి ఎక్స్ట్రాగా ఖర్చు చేసి ముగించినటువంటి చరిత్ర, అవినీతి చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా కమాండల్ కంట్రోల్ రూమ్ కూడా 1,500 కోట్లకు ఎస్టిమేషన్ వేసి 1,850 కోట్ల రూపాయలకు దాన్ని పని కంప్లీట్ చేయడం. అంటే 350 కోట్ల రూపాయలు ఇక్కడ వాళ్ళ ఎస్టిమేషన్ లో ఎక్కువగా చూపించి మరి ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది. వాళ్ళ ఏ రాజ్యాంగాన్ని అయితే వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినాడో ఆ అంబేద్కర్ కూడా మరి విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి 400 కోట్లకు మరి ఎస్టిమేషన్ వేసి 600 కోట్ల రూపాయలు మరి ఆ వర్క్ ని కంప్లీట్ చేసి 200 కోట్ల రూపాయలు మరి చారి గారు ఇప్పుడు ఇది గత 10 ఏళ్ళుగా కూడా మీరు అంటే చాలా రోజుల నుంచి ఇవే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు టాపిక్ ఏంటంటే మీరు రుణం కోసం అంటే అప్పుల కోసం మీరు కూడా మరి ఖచ్చితంగా అప్పుల వేట చేస్తున్నారు. ఈ విషయంలో మరి మీరు 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పులైందని ప్రతిరోజు మీరు విమర్శలు చేశారు. సో ఇప్పుడు అధికారంలో 7 లక్షల కోట్లు అన్న నేను ఒకటే విషయం మీకు చెప్పాల్సింది. 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టింటే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళము. ఇవాళ కేవలం 7 ప్రాజెక్టులో 56,683 కోట్ల రూపాయలు దోచుకున్నారని మా ఆరోపణ. మీరు చేసిన ఎస్టిమేషన్ల కన్నా దోచుకున్నదే ఎక్కువ. ఓకే, ఆరోపణలపై ప్రతి ఆరోపణ చారి గారు ప్రతి ఆరోపణపై మీరు విచారణ చేసుకోండి, ప్రభుత్వంలో ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు అప్పులు చేశారని చెప్పారు. మీరు కూడా 10 నెలల్లో అంటే 10%, 10 ఏళ్లలో 7 లక్షలు అంటే 10 నెలల్లో 10% 70,000 కోట్లు. ఆ 70,000 కోట్ల అప్పులు మీరు చేస్తున్నారు. సో దీంట్లో మరి మీరు తీసుకున్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో
మరి మూసీ నది సుందరీకరణ కావచ్చు, తర్వాత 4th సిటీ కావచ్చు, ఇంకా మీరు ఆ రింగ్ రోడ్డుతో పాటు మెట్రో రైలు అనుసంధానం, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. సో ఈ విషయంలో మరి తెలంగాణ ప్రజలంతా ప్రజాపాలనను మరి స్వాగతిస్తున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి మరి తరతరాలుగా మరి హైదరాబాద్ పూర్తిగా ఆ చెరువులు నాలాలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన విషయంలో కూడా మీరు చేస్తున్నారు, అదంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా, దానికేం చెప్తారు చెప్పండి. సార్ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ 10 ఏళ్ళు ఏ కళలు కానీ తెచ్చుకున్నామో తెలంగాణ దగాపడి ఎకనామికల్ గా ఉన్నటువంటి ప్లేస్ అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేది. కాబట్టి ఇవాళ అప్పులపాలైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దాలన్నా, ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచాలన్నా టైం పడుతుంది. ఎందుకంటే రాత్రికి రాత్రి డెవలప్మెంట్ జరిగిపోయి ఆదాయం వచ్చి ఇవాళ ఈ రోజు మనకు ఆదాయం వచ్చే వనరులు నిర్మిస్తే అది గత 10 ఏళ్ల తర్వాత అది రిటర్న్ ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవాళ రాత్రి దగాబడ్డ తెలంగాణ లక్షల కోట్ల అంటే ఈ అప్పులు చేయడానికి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రము అన్ని రకాలుగా నడవాలి, వాళ్ళ జీతభత్యాలు నడవాలి. గతంలో మరి 7 లక్షల కోట్ల అప్పులు చేసిన వాడు కూడా ఎక్కడ 1వ తారీఖు రోజు జీతాలు వేయకుండ్రి, మరి పెన్షన్స్ చక్కగా వేయకుండ్రి. ఇవాళ వాళ్ళకి ఉన్నటువంటి టీచర్స్ కున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఈఎంఐలు పెరిగిపోయి మరి వాళ్ళకి అకౌంట్లు బ్లాక్ అయిపోయి వాళ్ళకి సివిల్ స్కోర్ పడిపోయి లోన్లు ఇవ్వక చాలా మంది రోడ్ల పాలైనారు. మీ అందరికి తెలుసు. మరి ఎందుకు ఇవాళ అయితలేరు అని అంటే మీరు 7,70,000 కోట్ల రూపాయలు 7,070